పెట్టనమ్మ ఎట్లాగూ పెట్టదు పెట్టే ముండక ఏమైంది అన్నది ఓ సామెత. అది నానుడి నాటుగా ఉండేటటువంటిదే. కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ టైంలో ఒకదానికి ధర పెంచడం ఇంకో దానికి తగ్గించడం ఇట్లా ఉండేది. అలా కాకుండా మోడీ టైంలో ఓ సిస్టమేటిక్ వేలోనే వెళ్తున్నాడు. కానీ ప్రజల ఆశలు 10 ఏళ్ల ప్రభుత్వం కాబట్టి ఇంకా ఇంకా ఆశలు పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు తగ్గించేవాళ్ళు కదా, పెంచడం తప్పించి. ఇప్పుడు 2 సార్లు తగ్గించారు, అయినా ఇది ఆనట్లేదు. అలాగే ఇదివరకు విద్యా రుణాలు ఇట్లాంటి వాటికి ఇప్పుడు దేశంలో చదువుకునేటటువంటి వాళ్ళకి విద్యా రుణాల తగ్గింపు లాంటి పథకాలు కూడా తీసుకొచ్చారు, 3% వడ్డీ లాంటివి. అయినా సరే ఇక్కడ క్లారిటీ లేదు. ఇప్పుడు ఓవరాల్గా ఇవాళ రోజుల్లో జరుగుతున్నటువంటిది ఏంటయ్యా అంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి విపరీతమైనటువంటి అసంతృప్తి. అంటే నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రయోజనము ప్రజలకు చేకూర్చట్లేదు. ఈవెన్ మధ్యతరగతి